విశాఖ మధురవాడ జోన్ పరిధిలోని చంద్రపాలెం ప్రభుత్వ పాఠశాలలో ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమం నిర్వహించారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు భీమిలి ఆర్డీఓ సంగీత్ మాధుర్, జీవీఎంసీ జోన్ 2 కమిషనర్ అయ్యప్ప నాయుడు పర్యవేక్షణలో కార్యక్రమం జరిగింది. తెలుగుదేశం పార్టీ భీమిలి నియోజకవర్గ పరిశీలకుడు మల్ల సురేంద్ర ముఖ్య అతిథిగా హాజరై పరిశీలించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాలని ఆయన సూచించారు. ఓటర్ లిస్టులో పేర్లు తప్పులు చూసుకోవాలని కోరారు. వలస వచ్చిన వారు, కొత్తగా వివాహమైన వారు ఓటు నమోదు చేసుకునేలా బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి దరఖాస్తులు అందిస్తున్నారని తెలియజేశారు. ఎవరైనా లేకపోతే నోట్స్ అనలేదు స్లిప్ పెట్టడం, ఫోటో తీసుకోవడం, అలాగే డోర్ నెంబర్ మనం ఎక్కడైతే మనం లేవు మనం వాటి విజిట్ చేయలేకపోయాం వాటిని సో ఇట్ ఈస్ బెటర్ టు స్టే ఇన్ ఓకే గుడ్ అందరూ నచ్చుతారండి. మ్యాపింగ్ అంటే ఏంటంటే ఈరోజు భీమిలి నియోజకవర్గం మధురవాడ జోన్లో ఎలక్షన్ కమిషన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్ ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమం చంద్రపాలెం గవర్నమెంట్ స్కూల్లో జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు గారి ఆధ్వర్యంలో మరి సచివాలయం బిఎల్ఓలు అలాగే బిఎల్ఏలతో మరి ఈ ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ ఓటర్ వెరిఫికేషన్ని ప్రజల నుంచి అందరినీ కూడా ఒక అవేర్నెస్ తీసుకొచ్చి ప్రజలకి ఒక భాగస్వామ్యం తెలియపరుస్తూ ప్రతి ఒక్కరూ కూడా 2002 బేస్ చేసుకొని ఓటర్ నమోదు కార్యక్రమాన్ని అన్ని క్షుణ్ణంగా అప్లికేషన్స్ ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం, తిరిగి 2-3 రోజుల్లో అప్లికేషన్స్ కలెక్ట్ చేసుకొని ఆ అప్లికేషన్స్ అన్నీ పరిశీలించి అంటే ఎక్కడ కూడా పేర్లు కానీ తప్పు లేకుండా ఒకవేళ ఎవరైనా సరే వలస ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చినా వాళ్ళు ఓటు మళ్ళీ ఇక్కడ రాయించుకునే విధంగా ముఖ్యంగా పేర్లు తప్పులు లేకుండా, అలాగే మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఓల్డేజ్ చనిపోతే ఆ ఓటు తీసే విధంగా మన ఇంట్లో 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఓటు రాయించుకునే ప్రక్రియని, అలాగే మన ఇంట్లో మన పిల్లలకి ఎవరికైనా కొడుకు పెళ్ళి అయితే మరి కోడలు వేరే ఊరు నుంచి ఇక్కడికి వస్తారు కాబట్టి ఆ కోడలకి కూడా ఇక్కడ ఓటు వచ్చే విధంగా ఇటువంటి సమాచారం అన్నీ కూడా బిఎల్ఓలకి బిఎల్ఎల్కి ప్రజలకు క్షుణ్ణంగా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మరి ఒక క్యాంపెయినింగ్గా ఈ మధురవాడ జోన్కి సంబంధించిన కార్యక్రమం అంతా కూడా చంద్రపాలెం స్కూల్లో మరి ఇప్పుడు ఆర్టీఓ గారు కూడా వచ్చి వెళ్ళారు. అలాగే మా జనసేన పార్టీ నాయకులు అందరూ బీజేపీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ బిఎల్ఓలకి అందరూ అన్ని రకాలు కూడా సహకరిస్తున్నారు. ముఖ్యంగా ప్రజలకి ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఎందుకంటే ఓటు నమోదు కార్యక్రమం అన్నది ఇప్పుడు మాత్రం మనం నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో మన ఓటు పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి అటువంటి ఓటుని మనం ఎందుకంటే ఎప్పుడో పాత 2002లో ఉన్నప్పుడు మన ఓటు ఎలక్షన్ ఉన్నప్పుడు మన ఫోటోలు ఉంటాయి. సో ఇప్పటికీ ఆ ఫోటోవే మనకి ఓటర్ లిస్టులో రన్ అవుతుంది. సో పోలికలు పట్టలేని పరిస్థితుల్లో కూడా ఆ ఫోటో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కొత్తగా ప్రతి అప్లికెంట్కి కూడా ఒక లేటెస్ట్ ఫోటో అడుగుతున్నారు. ఆ ఫోటో మాత్రమే మరి ఎన్రోల్మెంట్లోకి వెళ్ళి ఆన్లైన్లో వస్తుంది. కాబట్టి రేపు పొద్దున్న పోలింగ్ బూతుల్లోకి వెళ్ళేసరికి మరి ఖచ్చితంగా ఓటుని మనం క్లియర్గా ఉండి ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే పోలింగ్ విషయంలో మాత్రం ఈ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమానికి మన గంటా శ్రీనివాసరావు గారు కూడా మరి మీటింగ్ పెట్టి అధికారులని మరి బిఎల్ఓల్ని బిఎల్ఏని అందరినీ కూడా యాక్టివ్గా గవర్నమెంట్ ఏదైతే జూలై 14 వరకు సమయం ఇచ్చిందో ఈ సమయంలోపు మరి అన్నీ కూడా సక్రమంగా జరగాలని చెప్పి ఆదేశించారు. అందులో భాగంగా ఈరోజు చంద్రపాలెం స్కూల్లో మా జడ్సీ అయ్యప్ప నాయుడు గారితో మా జనసేన నాయకులతో కలిపి నేను భీమిలి ఇన్ఛార్జిగా గౌరవ కార్పొరేషన్ చైర్మన్గా మరి అనకాపల్లి రావడం జరిగింది. ఈ భీమిలికి తెలుగుదేశం పార్టీ పరిశీలకులుగా మరి కార్యక్రమాన్ని కూడా సర్ కార్యక్రమాన్ని కూడా ఏ విధంగా జరుగుతుందో మేము పరిశీలిస్తున్నాం.